మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి. ఈ గుడి మాలకొండ అనే ఊరుంది. ఆ ఊర్లో ఒక పెద్ద గుట్ట పైన లక్ష్మీ నరసింహస్వామి వెలిసిండు. దీనికి ఒక కథ ఉందన్నమాట. పూర్వం ఋషులు మునులు భూలోకం మీద వాళ్ళకి తపస్సు చేసుకోవడానికి ప్లేస్ లేదని విష్ణుమూర్తిని వేడుకున్నారంట. అప్పుడు విష్ణుమూర్తి గరుత్మంతుడికి ఆయన మెడల నుంచి ఒక మాల తీసి, ఈ మాల పట్టుకొని నువ్వు భూలోకం పైన సంచరించు, అది ఎక్కడైతే జారి పడిపోతుందో ఆ స్థలాన్ని తపస్సు చేసుకోవడానికి ఋషులు వాడుకుంటారు అని చెప్పి పంపుతాడంట. అప్పుడు మాలని తీసుకొని గరుత్మంతుడు భూలోకం పైన సంచరిస్తూ ఉండగా ఒక ప్లేస్ లో జారి పడిపోతుంది. ఆ జారి పడ్డ స్థలమే మాలకొండగా మారింది. అక్కడ ఆ మాల జారి పడ్డాక కొండ ఫామ్ అయింది కాబట్టి దానికి మాలకొండ అని పేరు. అందుకే అక్కడున్న స్వామికి కూడా మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి అని పేరు. అయితే ఈ గుడి కేవలం వారంలో ఒక్కరోజు మాత్రమే భక్తులందరికీ దర్శనమిస్తాడు ఆ స్వామి. మొదట్లో చెప్పిన కదా, ఋషులు మునులు వాళ్ళకి తపస్సు చేసుకోవడానికి ఆ స్వామి ప్రసాదించిన స్థలం కాబట్టి వారంలో 6 రోజులు వాళ్ళు అక్కడ తపస్సు చేసుకుంటారు. కేవలం శనివారం మాత్రం స్వామి అందరికీ దర్శనమిస్తాడు. అయితే మీరు ఈ గుడికి పోయినట్టయితే ఇదొక పెద్ద కొండ అనమాట. ఆ కొండలో కిందికి గుహలాగుంటది. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఉంటాడు. కానీ లక్ష్మీదేవి మాత్రం కొండ మీద ఉంటది. సో ఆయనని ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత ఆ అమ్మవారిని చూసేటందుకు కొండ మీదికి మెట్లుంటే ఆ మెట్లెక్కి పోవాలి. అయితే దీనికి ఒక చరిత్ర ఉంది. స్వామి ఈ ఋషులకు మునులకు ఈ స్థలాన్ని తపస్సు చేసుకోవడానికి ప్రసాదించిన తర్వాత తపస్సు చేస్తూ ఆ స్వామి కోసం, స్వామి నువ్వు అడుగు పెట్టింది ఈ స్థలానికి ఆ మహత్యం రాదని ఆ స్వామిని పిలిచి స్వామిని మైమరిపించి అక్కడనే ఉంచేసుకుంటారు ఆ ఋషులు. అప్పుడు ఆ అమ్మవారు నాకు చెప్పకుండా స్వామి ఎక్కడ పోయిండు అని ఎతకగా నారద ముని చెప్తాడంట, భూలోకానికి స్వామి పోయిండు, స్వామిని అక్కడ బంధించిండ్రు ఈ ఋషులు అని చెప్తే, భూలోకానికి వచ్చిన అమ్మవారికి ఆ స్వామి ఇక్కడ కనిపించగానే కోపంతోని తిరిగి ఆమె వెళ్ళిపోవడానికి ఆ కొండ మీదకి ఎక్కి నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటదంట. అమ్మవారిని బుజ్జగించేటందుకని పరిగెడుతూ వెళ్తూ ఉంటే అమ్మవారికి అడ్డుగా ఒక పెద్ద కొండనేసిండంట. ఆ కొండని కోపంగా అమ్మవారు చూడంగానే 2 ముక్కలుగా చీలిపోతే, ఆ చీలిపోయిన ఆ మధ్య భాగం నుంచి అమ్మవారు మీదికి కొండెక్కి బయలుదేరుతుంటే అదే దారి బట్టి ఆ స్వామి కూడా అమ్మవారు వెనకాల వెళ్లి పైన అమ్మవారిని ఆపి మీద కూర్చోబెట్టుకొని బుజ్జగించడం మొదలుపెట్టిండట. ఆ ఏ స్థలంలో అయితే స్వామి అమ్మవారిని కూర్చోబెట్టుకొని బుజ్జగించడం మొదలుపెట్టిండో ఆ స్థలంలోనే ఇప్పటికీ కూడా ఆ లక్ష్మీదేవి కొలువై ఉంది అని నమ్ముతారు. అందుకోసమే వచ్చిన భక్తులందరూ కూడా శనివారం రోజున స్వామి దర్శనం తర్వాత మీదికి ఆ కొండెక్కి ఆ కొండ చీలిన మధ్య భాగం నుంచే పైకి పోయి అక్కడున్న అమ్మవారిని ఆ స్వామివారిని దర్శించుకుంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటది అని నమ్ముతారు. సో మీరు కూడా ఈ టెంపుల్కి పోయినప్పుడు చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. తిరిగి దర్శనం చేసుకొని పైనుంచి కిందికి దిగుతుంటే